ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పథకంలో భాగంగా దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారం కోసం అతి పిన్న వయస్సులో ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజుకు 125వ జయంత్యోత్సవాల్లో భాగంగా ఆయన నడయాడిన, పోరాటాలు జరిపిన ప్రాంతాల్లో స్మారక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం క్షత్రియ పరిషత్ ద్వారా నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో భీమవరంలో అల్లూరి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గల మంప, రాజేంద్రపాలెం, కృష్ణాదేవిపేట, చింతపల్లి ప్రాంతాల్లో గల స్మారక ప్రాంతాలను, అల్లూరి మెరుపుదాడి చేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్ను అభివృద్ధి చేయడానికి ఈ నిధులను క్షత్రియ పరిషత్ ద్వారా ఖర్చు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ పనులను పరిశీలించేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి 2 రోజుల పాటు సుడిగాలి పర్యటన జరిపి ఈ అభివృద్ధి పనులను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు క్షత్రియ పరిషత్ ద్వారా ఈ నిధులు ఖర్చు జరుగుతుందని, వీటిని అభివృద్ధి చేసి భావితరాలకు అల్లూరి పోరాట స్ఫూర్తిని, స్వాతంత్రోద్యమలో గిరిజనుల పోషించిన పాత్రను భవిష్యత్ తరాలకు తెలిసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి అన్నారు. అంతేకాకుండా క్షత్రియ పరిషత్ సహకారంతో నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లంకవీధిలో అల్లూరి ప్రధాన అర్చకుడు గంటంధర మల్లుధర కుటుంబీకుల కోసం నిర్మించిన 12 గృహాలను కూడా ఈమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో వీటిని వారికి అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట స్మారక ప్రాంతాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆమె క్షత్రియ పరిషత్ ప్రతినిధులను కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ను కూడా పరిశీలించి అల్లూరి స్మారక ప్రాంతంగా ఈ పోలీస్ స్టేషన్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం లంబసింగిలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల కోసం నిర్మిస్తున్న స్మారక మ్యూజియం ప్రాంతాన్ని కూడా ఆమె పరిశీలించారు. ఈమె వెంట క్షత్రియ పరిషత్ నాయకులు నానిరాజు, రఘు, మాజీ ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు తదితర క్షత్రియ పరిషత్ నాయకులందరూ పాల్గొన్నారు. మంచి చుట్టూ హిల్స్ అండి. అంటే అడుగు పందులు అటువంటి ఉంటాయి. అవును సార్. ఒక టూరిజం హబ్ని తయారు చేయాలంటే కేడీపేట కానీ, అలాగే రాజేంద్రపాలెం, మంప, అటేపు చింతపల్లి, అదేవిధంగా టూరిజం వారే లంసింగ్లో కూడా ఒక ఆడిటోరియం కట్టడం, ఈ కేడీ అదేవిధంగా మన నర్సీపట్నంలో ఉన్నటువంటి సమాధులను కూడా అభివృద్ధి చేసి ఇది ఒక టూరిజం హబ్గా తయారు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆనాడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది ఈ తెలంగాణ, ఆంధ్ర క్షత్రియ ఎక్స్టెన్షన్ వారికి అప్పగించి దాని బాధ్యతల్ని నిర్వర్తించడానికి కోరారు. అందులో భాగంగానే ఈవేళ మేడం గారు ఇక్కడ రావడం జరిగిందని మనం నేను జాయింట్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తరఫు నుంచి ఢిల్లీ నుంచి వచ్చాను. నిన్న భీమవరం వెళ్ళాము, ఈరోజు ఇక్కడికి వచ్చాము. అల్లూరి సీతారామరాజు గారి జన్మ జయంతి ఉత్సవాలు 120 years కమ్యూనికేషన్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగినాయి. మీకు అందరికీ తెలుసు కదా, మన ప్రధానమంత్రి గారు భీమవరం వచ్చారు ఆ సందర్భంలో. ఆ తర్వాత రాష్ట్రపతి గారేమో హైదరాబాద్కి వచ్చారు. ఈ సందర్భంలో కొన్ని ప్రాజెక్ట్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్లో ఆయన అల్లూరి సీతారామరాజు గారి జీవనంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏ ప్రాంతంలో జరిగాయో ఆ ప్రాంతాలన్నింటినీ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి కొంచెం ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం ఎంతవరకు సాఫల్యమైందని చూడడానికి వచ్చాము. ఏమైనా త్రుటిలు ఉన్నాయా, ఇంకా ఏమైనా చేయగలమా మనం, వీటన్నిటిని తెలుసుకోవడానికి వచ్చాం. తర్వాత ఇవన్నీ తెలుసుకుని ఒక రిపోర్ట్ని మా మంత్రి గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చేయాల్సినటువంటి స్టెప్స్ అన్నీ కూడా తీసుకుంటాం.